హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ గోబీ పకోడా తయారు చేస్తున్నానండి. మన దగ్గర గోబీ శనగపిండి ఉంటే చాలండి. హోటల్ స్టైల్లో గోబీ పకోడా తయారు చేసుకుందాం. క్రిస్పీగా టేస్టీగా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గోబీ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ 1 గోబీ తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా పెద్ద పెద్దవి కట్ చేసుకోవాలి. గోబీని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ లైట్గా హీట్ అయ్యాక ఈ వాటర్లో ఈ గోబీ మొత్తం వేసేసుకుందాం. టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. శనగపిండి తీసుకోవాలండి. టూ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ తీసుకోవాలి. మనం గోబీ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలండి. కొంచెమే వేసుకుంటున్నాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం వాము, మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి కంపల్సరీ వాము వేసుకోనండి. మీకు ఫ్లేవర్ నచ్చితే జీరా కూడా వేసుకోవచ్చు. కట్ చేసిన ఆనియన్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పకోడా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మన గోబీ చక్కగా ఉడికిపోయింది. ఈ గోబీని వాటర్లో నుంచి సపరేట్ చేసుకుందాం. ఈ గోబీని ఈ పకోడా బ్యాటర్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పకోడాని వేసుకోవటానికి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గోబీ పకోడా వేసేసుకోవటమే. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. గోబీతో పకోడీ రెడీ అయిందండి. చూడండి, మన గోబీ కూడా లోపల చక్కగా ఉడికిపోయింది. ఇలా గ్రీన్ చిల్లీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల స్పైసీనెస్ తగ్గి చక్కగా తినొచ్చండి. ఈ గోబీలో కాంబినేషన్ టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఇలా మీరు ఎప్పుడైనా గోబీ పకోడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.